కానీ ఆ సంగతి ద్వారా, అక్కడ జరిగిన ఆ సంఘటన ద్వారా దేవుడు మనకు పాఠాన్ని నేర్పడానికి అక్కడ రాయించాడు ఆ సంగతి. అర్థమైందండి? ఏమి నేర్చుకుంటున్నాం పాఠం? నువ్వు సేవ చేస్తున్నావు. ఇవాళ సేవకులు పెద్ద పెద్ద రెవరెండ్లు ఉన్నారు, సేవకులు చాలామంది ఉన్నారు. సేవకుని యొక్క జీవితకాల నిడివిలో చూస్తే సేవాకాలం ఎక్కువ, ప్రభుతో గడిపిన కాలం చాలా తక్కువ. ఉత్తమమైన దానికేమో విలువలు లేవు, తీసివేయబడే దానికోసం దేవుడు సేవ చేసేసాను జీవితకాలం అంతా పెద్ద సేవకులు అంటే వాళ్ళ పేరు పరలోకంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది తీసివేయబడేది. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, మీకు ఏది ప్రాముఖ్యమో? సన్నిధి. దేవుని సన్నిధిలో ఉంటే జీవ మార్గములను నీవు నాకు ఉపదేశిస్తావు. సన్నిధికి దూరంగా ఉండి సేవ చేస్తే అట్టి వ్యక్తికి జీవ